హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర ఎలా వండాలో చూద్దాం. ఈ చేపలు మంచిగా కడిగి పెట్టుకొని ఇందులో కొంచెం కారం అల్లం కలిపి ఓ పక్కకు పెట్టుకోండి. ఉల్లిగడ్డ కోయండి. కొంచెం చింతపండు నానబెట్టాలి. కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర బాగా వేయించాలి. మంచిగా వేయినాక మిక్స్కి వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డని ఇట్లా వేయించాలి పొయ్యి మీద. ఈ ఉల్లిగడ్డ ఇట్లా నల్లగా అయినాక వేయించి తీయాలి. మెంతులు, జీలకర్ర, ఉల్లిగడ్డ మొత్తం మిక్సీకి వేయాలి. కొంచెం నూనె పోయాలి. నూనె వేడైనాక ఉల్లిగడ్డలు అందులో కొంచెం పసుపు వేయండి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం అల్లం కారం, ఆ చేపల్ని ఇందులో వేయాలి. కొంచెం మగ్గినాక చేపల్ని పై కిందికి వేయండి ఒకసారి. కొంచెం మగ్గినేయండి. మగ్గినాక ఇందాక మనం చింతపండు నానబోసుకున్నాం కదా, అది పిసికి అందులో పోసుకోవాలి. కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం మెంతి పొడి, ఉల్లిగడ్డ ఇది వేయాలి ఇందులో. కొంచెం ధనియాల పొడి వేయండి. కొంచెం గరం మసాలా వేయండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేయించి మిక్సీకి వేసింది. ఇంట్లో నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి వేయండి. కొంచెం సాల్ట్ కలపాలి. చింతపండు వేసినాం కదా ఫ్రెండ్స్, అంతా మంచిగా కలపాలి. ఇట్లా ఒక 10 నిమిషాలు, పావు గంట మూత పెట్టి ఉడకనియండి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికిన చేపల కూర. ఇట్లా చేసి చూడండి, బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మంచి చేపల కూర అంతా ఫ్రెండ్స్.